సావిత్రిబాయి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. 1831 సతారా జిల్లాలోని నయగావ్ గ్రామంలో తల్లి లక్ష్మీబాయి తండ్రి కండోజీలకు జన్మించింది. ఆమె 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా ఫులేకు 12 సంవత్సరాల ఏట పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయికి 6 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేది. ఒకవేళ పెళ్లి కాని పక్షంలో వింతగా చూసేది జనాలు బాల్య వివాహాలు. ఎందుకంటే మన ధర్మశాస్త్రంలో ఏముంది అంటే స్త్రీల గురించి అత్యంత నీచంగా రాసిన శ్లోకాలల్లో 66 శ్లోకాలు ఉన్నాయి కదా. అందులో ఒక శ్లోకంలో ఏమున్నదంటే అమ్మాయి పెళ్లి కాకముందు 3 రోజులు బ్రాహ్మణుని దగ్గర ఉండాలి. అందుకే జనాలు ఏం చేసేదంటే తొందరగా పెళ్లి చేసేది. ఇటువంటి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వీటిని తట్టుకోవడానికి మన జనాలు ఏం చేసేదంటే 6 సంవత్సరాలు ఉన్నాగానే పెళ్లి చేసి పడేసేది. సావిత్రిబాయి పూలేకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ఒకసారి జిలేబీ కొనుక్కొని తినే సమయంలో క్రైస్తవ మహిళలు పాటలు పాడుకుంటే చెట్టు కింద కూర్చొని ఉన్నారు. పాటల బుక్కులు పట్టుకొని పాటలు పాడుకుంటూ కూర్చొని ఉన్నారు. సావిత్రిబాయి పూలేని చూసి ఒక బహుమతిగా బుక్ ఇచ్చేసారు. ఇంటికి తీసుకొని దాచిపెట్టి ఇక 9 సంవత్సరాలు పెళ్లి చేసిరు కదా. ఆమె పెళ్ళి అయిన తర్వాత ఎట్లా చేసి చదువుకొని అయినా కూడా ఈ బుక్ చదువుదామనే పట్టుదలతోటి ఆ బుక్ను దాచిపెట్టుకున్నది 3 సంవత్సరాలు. అత్తగారింటికి పోయేటప్పుడు సామాన్లు చదువుతారు కదా, ఆ సామాన్లలో ఆ బుక్ కూడా దాచిపెట్టుకొని అత్తగారింటికి కూడా పోయింది. అంత పట్టుదల, ఈ బుక్ చదవాలి అన్న తపన. ఇందులో ఏమున్నది, ఈ బుక్ చదవడం కోసమైనా నేను చదువుకోవాలి, ఈ అక్షరాలు ఏంటి అవి నేర్చుకోవాలి అన్న పట్టుదల చిన్నప్పటి నుంచి ఆమెకు వచ్చినాయి. పాఠశాలను ప్రారంభించింది. మహిళలకు ఉచితంగా విద్యను అందించింది. చాలా గొప్ప విషయం. 1852 బేతాళవాడలో దళితుల కోసం, శూద్రుల కోసం ఒక పాఠశాల స్థాపించింది. అది మన దేశంలోనే మొట్టమొదటిసారి శూద్రుల కోసం పాఠశాల స్థాపించడం. కాశీబాయి అనే ఒక భర్త చనిపోయిన ఆమె, భర్త చనిపోయిన స్త్రీలని తలనీలాలు మొత్తం తీసేసి గుండు చేసి తెల్ల వస్త్రాలు వేసి ఆమెను విధవగా చేసేవాళ్ళు. సతీ సహగమనం, భర్త చనిపోయిన తర్వాత భర్త చితి మీద కూడా స్త్రీలను వేసి కాలపెట్టిన రోజులు కూడా ఉండే. అయితే కాశీబాయి అనే అమ్మాయి, ఒక బ్రాహ్మణ అమ్మాయి భర్త చనిపోయితే ఆమె గుండు గీకి తెల్ల వస్త్రాలు ఇచ్చేసి ఆమెను విధవ చేసేసారు. కడిపోయిన తర్వాత ఆమె సావిత్రిబాయి పూలే దగ్గరకు వస్తుంది. ఏం చేస్తుంది అంటే, అమ్మ ఈ బాలుని నువ్వే చాదుకో, ఈ బాబుని నువ్వు తీసుకోకపోతే నన్ను వయసిపోతా నేను, కానీ ఈ బాబు నువ్వు చాదుకో అమ్మ, నువ్వైతే చాదుకుంటావు మంచిగా, నమ్మకం నాకు ఉన్నదని ప్రాధేయపడుతుంది. యశ్వంత్ అని పేరు పెట్టుకొని ఆ బాబుని చాదుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కొడుకులు బిడ్డలు కాలే పూలే దంపతులకు. ఆ దత్తత తీసుకున్న పుత్రుడిని సాదుకొని పెంచి పెద్ద చేసి డాక్టర్ చదివిస్తే అంత గొప్ప ధన్యురాలు మన సావిత్రిబాయి పూలే. అలాగే సావిత్రిబాయి పూలే మహిళా సేవా మండలిని స్థాపిస్తుంది. మహిళలకు సేవ చేద్దామని. మహిళలకు అప్పుడు బడిలో ప్రవేశం లేకుండే, ఎంతోమంది మహిళలకు సేవ చేస్తుంది. బాల్య వివాహాల గురించి పోరాటం చేస్తుంది. అంటరాని తనం గురించి వ్యతిరేకిస్తుంది. తర్వాత మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తుంది. సతీ సహగమనాన్ని వ్యతిరేకించింది. వితంతువులకు పునర్వివాహం, దీన్ని కూడా ఆమె ప్రోద్బలిస్తుంది. ఆమె జీవించినంత కాలము ఎంతో మందికి సేవ చేసి ఒక 2000 విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టి చదువు చెప్పింది. చాలా గొప్ప విషయం. బాబాసాహెబ్ గారి తండ్రి రామ్జీ మాలోజీ సత్పాల్ గారు కూడా మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన స్కూల్లోనే చదువుకుంటాడు. చాలా గొప్ప విషయం. అందరికి జై భీమ్. సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ధన్యవాదాలు.